గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఎక్కడుంది ఈ అమ్మాయి, ఏంటిది అనుకుంటున్నారా? ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానన్నమాట. నేను బెంగళూరు నుంచి బయలుదేరి ఒంగోలుకి వచ్చి 2 రోజులు అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బయలుదేరుతున్న ట్రిప్ చాలా 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 స్పెషల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రిప్ నాకైతే, అండ్ మీ అందరికీ కూడా కన్నుల పండుగగా ఉండే ట్రిప్ కంప్లీట్గా వచ్చేసేసి. సో మనం వచ్చి ఇప్పుడు గోదావరి వైపు వెళ్తున్నాం అనమాట. సో కంప్లీట్ మన ట్రిప్ వచ్చేసి 8 రోజులండి. ఇప్పుడు ఫస్ట్ మనం 5:30కి బయలుదేరుతున్నాము. ఎక్కడ బయలుదేరుతున్నాము? విశాఖపట్నం బయలుదేరుతున్నాం అనమాట. విశాఖపట్నం నుంచి ఆ పూరి జగన్నాథుడిని ఎంతగానో ఎదురు చూస్తున్నాను తెలుసా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానంటే లిటరల్లీ చాలా 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 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా ఆయన పర్మిషన్ ఇచ్చేశాడు. దర్శనం అయితేనే చెప్తాంలేండి, పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి పూరి వెళ్తున్నాము. పూరిలో మొత్తం 3 రోజులు ఉంటాము. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వస్తాము. అక్కడి నుంచి వచ్చేసి మన ట్రిప్లో ఇంకా తర్వాత సింహాచలము, ఆ తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్రాక్షారామము, విజయవాడ కనకదుర్గమ్మ, ఇంకా మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అన్నీ కవర్ చేసుకుంటూ అయితే వస్తామన్నమాట. సో మొత్తానికి నేను ఇప్పుడైతే ఒంగోలులో ఉన్నాను. ఇంకొక 10 నిమిషాల్లో మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. వెళుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా పెద్ద ట్రిప్ కదా, బోలెడని విషయాలు, బోలెడని వ్లాగులు. సో ఈసారి నా ట్రిప్కి తమ్ముడు కారు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే నేను పిల్లలతో బెంగళూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే బస్సులో వచ్చానమాట. సో ఈసారి నేను తమ్ముడు కార్ అయితే తీసుకెళ్తున్నాను 8 days ట్రిప్కి. ఫస్ట్ టైం అనమాట నేను తమ్ముడు కార్ తీసుకొని ఇంత లాంగ్ జర్నీ వెళ్ళడము. సో ఇదంతా అయితే కనుక మా ఇల్లు అనమాట, అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో అలా ఒకసారి చూపించేద్దాము. నేను హోమ్ టూర్లు అవి ఇవి చేయట్లేదులేండి, జస్ట్ ఒక అవుట్ సైడ్ లుక్ అయితే ఒక్కసారి మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట, అంతే. సో ప్యాకింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. కార్లో కంప్లీట్గా అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఫుల్ ప్యాక్డ్ అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాము. సో స్టార్ట్ అయిపోయామండి. నాకు ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అంటే చాలా చాలా ఇష్టం, మీకు ఎన్నోసార్లు చెప్తాను కదా. సో చక్కగా సన్ రైజ్ చూస్తూ ఆ టైమింగ్ సూపర్ అండి చెప్పాలంటే. అండ్ పర్టికులర్గా బెంగళూరు నుంచి అయితే కనుక కంపల్సరీ ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే నేను సిటీ అవుట్కట్స్ దాటాలంటేనే మామూలుగా ఒక 50 minutes పడుతుంది, ఏ ట్రాఫిక్ లేకుండా. ఎర్లీ మార్నింగ్ 4-4:30 అయితే, అదే ట్రాఫిక్ స్టార్ట్ అయింది అనుకోండి ఈజీగా 1.5 hours 2 hours పడుతుంది అనమాట. సో మ్యాక్సిమం నేనైతే కనుక ఎర్లీ మార్నింగ్ జర్నీసే ప్రిఫర్ చేస్తాను. సో మన వాహనం స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఇది వచ్చేసి పద్మనాభయ్య హోటల్ అంట, చాలా ఫేమస్ అంట టిఫిన్కి. ఇది వచ్చేసేసి చిలకలూరిపేటలో ఉంది. సో నేనైతే రాలేదు, చాలామంది చెప్పారనమాట బాగుంటుందని. సరే ఒకసారి టేస్ట్ చూద్దాము అని చెప్పేసేసి ఆగాను. టేస్ట్ ఓకే, నాట్ సో బ్యాడ్, అంటే అందరు ఇచ్చినంత నాకు అనిపించలేదు, ఫ్రాంక్లీ స్పీక్స్ నాకైతే అనిపించలేదు. కానీ బాగుంది, బాగాలేదని కాదు, అందరు చాలా హైప్ చేశారు, అంతైతే నాకు అనిపించలేదు. అండ్ స్టార్ట్ అయిన తర్వాత గోదావరి అంటే తెలిసిందే కదా, ఆహా ఇంకా చెప్పక్కర్లేదు. ఆ పచ్చదనము, తర్వాత వచ్చేసేసి మనకి ఆ వాటర్ కానివ్వండి, గోదావరి అంటేనే చాలా 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 ఫేమస్ కదా. ఎప్పుడు ఇంతవరకైతే నేను గోదావరి వైపు వెళ్ళలేదు. ఐ థింక్ వెళ్ళానండి ఎప్పుడో, నేను చాలా చిన్నప్పుడు వెళ్ళానమాట. ఇది వచ్చేసేసి కృష్ణా బ్యారేజ్ మనకి. సో పక్కన అటు ఇటు కంప్లీట్గా గోదావరి అంటే అర్థమైపోయింటుంది. మేము ఎక్కడికి వచ్చేసాం, రాజమండ్రికి కూడా వచ్చేసాం అనమాట. ఫస్ట్ మనము వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ వెళ్ళి ఈరోజు అక్కడ స్టే చేసి అక్కడి నుంచి పూరి వెళ్తాము. రాజమండ్రి అయితే వచ్చేసాము. యాక్చువల్గా హైవేలో వెళ్ళిపోదాము అనుకుంటే మా డ్రైవరు, అంటే మేము ఏం చేసాము, బెంగళూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా ఊరు నుంచి డ్రైవర్ని పెట్టుకున్నాం అనమాట. ఆ డ్రైవర్కి రాజమండ్రి సిటీలో చాలామంది చుట్టాలు ఉన్నారనమాట. తను వచ్చేసేసి మేడం ఇంత దూరం వచ్చారు, ఇక్కడికి వచ్చి చాలా చాలా బాగుంటుంది, ఆ స్వీట్స్ అయి టేస్ట్ చేయండి అని చెప్పి, సరే రండి అని సిటీ లోపలికి తీసుకొచ్చాడు. ఇది వచ్చేసేసి రోజ్ మిల్క్ సెంటర్ అంట. ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంటే కోవా మిల్క్ అంటండి. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. సో తాగండి చాలా బాగుంటుంది అని చెప్పాడు. సో అలా వచ్చి అండ్ ఆ కోవా వేసి, అంటే మనకి కోవా స్వీట్స్ తెలుసు కదా, నేను ఫస్ట్ టైం కోవా విత్ రోజ్ మిల్క్ తాగటము. రాజమండ్రిలో చాలా ఫేమస్ అంట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. బాగుంది, చాలా బాగుంది. కానీ ఒక ఫుల్ గ్లాస్ అయితే మనం తాగలేము, ఎందుకంటే స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఓకే, కానీ స్వీట్స్ ఇష్టపడిన వాళ్ళకైతే మన వాళ్ళకి అది ఎగుడు కొట్టేస్తుంది అనమాట కోవా వల్ల. అండ్ నేను
అక్కడే స్వీట్ షాప్ ఉందండి. బాబోయ్! అసలు ఇంకా ఏంటి చెప్పక్కర్లేదు కదా! గోదావరి వైపు అంటే అసలు ఇంక మీకు చెప్పక్కర్లేదు కదా! పూతరేకులు, తర్వాత కాజాలు బాబోయ్! ఎన్ని రకాల కాజాలోనండి. మడత కాజాలుంది, తర్వాత వచ్చేసి మనకి గొట్టం కాజాలున్నాయి, తర్వాత జ్యూసీ ఉంటుంది కదా! ఆ కాజాలు బాబోయ్! ఎన్ని రకాలోనండి స్వీట్స్. ఎగుటొచ్చేసింది లిటరల్లీ చెప్పాలంటే. కానీ నేను కాజాలు మాత్రం కొనుక్కొని వెళ్ళాననమాట ఊరికి వెళ్తూ. అండ్ అలా ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇలా మంచి కొండల మధ్యలో వావ్ అనిపించే సీనరీ ఇదంతా. సో ఫైనల్గా ఫస్ట్ మన ప్లేస్ వైజాగ్ వచ్చేసామండి. మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 6కి వచ్చాము. ఏంటి 12 గంటల జర్నీ చేశారా అనుకుంటున్నారేమో. మేము బ్రేకులు బాగా తీసుకున్నాం, బ్రహ్మాండంగా తీసుకున్నాం బ్రేకులు. అండ్ రాజమండ్రిలో మధ్యలో లోపలికి వెళ్ళి వచ్చాం. మీరు చూశారు కదా అక్కడ అమ్మవారి టెంపుల్. ఆ తర్వాత వచ్చేసేసి మనకు వచ్చేసి అక్కడ మనము సోడా అంతా తాగాం కదా, ఆ ప్లేసు మనం కోవాస్ సోడా లాంటివి తాగాం కదా. సో ఆ ప్లేసు అదంతా కూడా రాజమండ్రి. సో రాజమండ్రి లోపలికి కూడా వెళ్ళి బయటకు వచ్చి స్వీట్స్ అవి కొనుక్కొని అవన్నీ చేసుకొని అక్కడ గంటన్నర దాకా వేస్ట్ అయిపోయిన టైము. వేస్ట్ అనే దానికన్నా లోపలికి ఒక కొత్త డిఫరెంట్ ఐటము, డిఫరెంట్ ప్లేసు చూసుకొని అయితే వచ్చాము. సో వైజాగ్ అయితే ఎగ్జాక్ట్లీ 6 o'clock వచ్చాము. సో 6 o'clock వచ్చి ఇంక ఇవాళ అయితే రెస్ట్ తీసుకుంటాము. ఇప్పుడు మనం తీసుకుంది వచ్చేసేసి రిసార్ట్ పేరు వచ్చేసేసి కాసా బీచ్ రిసార్ట్ అనమాట. రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా రూమ్ అంతా కూడా, అదైతే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సిటీకి చాలా అవుట్కట్స్లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే సిటీకి వెళ్ళాలి. సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది రూమ్ కానీ, తర్వాత బీచ్ వ్యూ కానీ, బాల్కనీ చాలా పెద్దది ఇచ్చాడు. బాల్కనీలో స్వింగ్ కానివ్వండి చాలా బాగుంది. ఇప్పుడు మీరు రూమ్ చూస్తారు కాబట్టి సో నేను మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే పిల్లలతో ఉండి కీప్ ఆన్ సిటీలో ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే ఐ డోంట్ థింక్ సో, నాట్ ప్రిఫరబుల్ ఈ ప్లేస్. అదర్వైజ్ చాలా బాగుంది. మాకు తెలియదు కాబట్టి మేము ఇక్కడ బుక్ చేసుకున్నాం. అది 1 night కాబట్టి రేపు మార్నింగ్ లేచి పూరి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో 1 dayకి అయితే నాట్ ఏ ప్రాబ్లమ్. కానీ ఒక 2-3 days ఉండి వైజాగ్ చూడాలనుకున్న వాళ్ళకైతే సిటీకి చాలా అవుట్కట్స్లో ఉందాం మనం. ఆల్మోస్ట్ 25-30 kilometers రేంజ్లో అయితే ఉన్నామన్నమాట. ఇంత దూరం అయితే ప్రిఫరబుల్ కాదు అనేది నా ఉద్దేశము. సో సరే అండి, అయితే మనం ఇప్పుడు రిసార్ట్ రూము అయితే అంతా చూసేద్దాం. నేను తీసుకుంది వైజాగ్లో కాసా బీచ్ ఫ్రంట్ రిసార్ట్ అనమాట. ఇది భీమ్లీ రోడ్లో వస్తుంది, విశాఖపట్నంలో మనకి. రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. బీచ్కి చాలా దగ్గర. అండ్ మనకి రూమ్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. అంటే మనకి బాల్కనీ ఉంటుందంట. జస్ట్ ఇప్పుడే కార్ అయితే పార్క్ చేస్తున్నారు. నేనైతే అక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, బీచ్ వ్యూ అంటే మీకు బాల్కనీ ఉంటుంది మేడం, అక్కడ నుంచి చాలా బాగుంటుంది అన్నారు. అండ్ ఏరియా కూడా బాగుంది. కాకపోతే చెప్పాను కదా సిటీకి అవుట్కట్స్ అనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే మనం రిలాక్స్ అవ్వడానికి అయితే పర్వాలేదు, కానీ సిటీ చూడాలంటే మాత్రం కష్టం. ప్లేస్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. అండ్ నాకు ఇది ప్రైస్ వచ్చేసి, మేము టోటల్గా 4 members, నేను, మా అమ్మగారు, నా పిల్లలిద్దరు, టోటల్గా 4 అనమాట. సో మా 4కి వచ్చేసేసి నేను సూట్ రూమ్ తీసుకున్నాను. సూట్ రూమ్కి వచ్చేసేసి నాకు పర్ డేకి వచ్చేసేసి 4800 పడింది, ప్లస్ జిఎస్టీ అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను మీకు చెప్తాను కదా. సో కంప్లీట్గా వచ్చేసి అప్రాక్సిమేట్గా నాకైతే ఈ రూమ్ వరకు అయితే 6000 పడింది. సో ఎలా ఉంటుందో అనుకున్నాను రూము, చాలా బాగుంది. ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఒక మనకి మినీ అపార్ట్మెంట్ టైప్లో ఇచ్చారు. నేను సూట్ రూమ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మనకి కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చారు. డైనింగ్ రూము, లివింగ్ రూము అండ్ సపరేట్గా వచ్చేసేసి మనకి ఇలా బెడ్రూమ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ మనకి బెడ్రూమ్లో నుంచి బీచ్ వ్యూ ఉంది, అండ్ హాల్లో నుంచి కూడా మనకైతే బీచ్ వ్యూ ఉంది. ఎవరైనా ఫ్యామిలీస్ వెళ్తే మాత్రం సూపర్ ఉంటుందండి. ఒక్క రూమ్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే హాల్లో కూడా సోఫా చాలా పెద్దది ఇచ్చారు. అండ్ మన దగ్గర ఏమైనా మ్యాట్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ వ్యూ ఇచ్చారనమాట. బీచ్ అయితే అదిరిపోయిందనమాట. బాల్కనీ అయితే ఎంత పెద్దదంటే, అండ్ బాల్కనీలో స్వింగ్ ఇచ్చారు. పిల్లలైతే రూమ్ని చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మా అమ్మగారికి కూడా చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట నేను అమ్మ పిల్లలు మాత్రమే వెళ్ళటం ఒక ట్రిప్కి అనేది ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇంకొక విషయం వచ్చేసేసి లైక్ ఇప్పుడైతే ఇంకా మేము బయటకి సిటీలోకి వెళదాము అనుకుంటున్నాం అనమాట ఫుడ్ పర్పస్. నైట్ టైం వచ్చేసి ఇందాక నేను మీకు డే టైంలో చూపించాను కదా, ఇప్పుడు నైట్ టైం వచ్చేసి రిసార్ట్ అంతా ఇలా ఉందండి. రిసార్ట్ మాత్రం
సూపర్గా ఉంది. కానీ ప్రాబ్లం చెప్తున్నాను కదా, సిటీలోకి వెళ్ళాలి అంటే మాత్రం చాలా కష్టం అంటే ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ పడుతుందనమాట. ఎవరికైనా డ్రైవింగ్ ఇష్టం ఉండి అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాము బీచ్ పక్కన అలాగే అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేము యాక్చువల్గా వాళ్ళ దగ్గర రెస్టారెంట్ ఉంది, కానీ వెళ్దాం సిటీలో కనిపించింది అనమాట. ఓకే అనుకున్నాము. అండ్ ఆ రోజు ఫుల్ మూన్ డే కూడా అయిందనమాట. వావ్! చాలా బాగున్నాడు కదా చంద్రుడు, సూపర్గా ఉందనమాట. సో మనమైతే ఇప్పుడు సిటీకి బయలుదేరుతున్నామంటే సిటీ అవుట్కట్స్ నుంచి. ఐ థింక్ మీ అందరికీ రూమ్ నచ్చింది అనుకుంటున్నాను. సరే సిటీలో మాట్లాడు. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఆర్కే బీచ్. హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఎంత టైర్డ్గా ఉన్నా ఇక్కడ దాకా వచ్చి నైట్ లైఫ్ కంపల్సరీగా నైట్ వైజాగ్ వస్తే మాత్రం ఆర్కే బీచ్ రోడ్డుకి అయితే రావాలన్నమాట. దట్ టు వీకెండ్స్ పర్టికులర్లీ. సో ఎంత టైర్డ్గా ఉన్నామంటే కళ్ళు అయితే మంటలు, చాలా నిద్ర వస్తా, చాలా ఇబ్బందిగా ఉంది. అయితేనూ సరే సో ఫస్ట్ వచ్చి ఆర్కే బీచ్ని చూసి కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్తే కానీ వైజాగ్ వచ్చినందుకు సార్థకత ఉండదన్నమాట. సో ఫైనల్గా వీఆర్ ఇన్ ఆర్కే బీచ్. సో ఫైనల్గా అయితే ఆర్కే బీచ్కి వచ్చేసాం అనమాట. మా శైలు చాలా గోల్ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో ఆర్కే బీచ్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే రేపటి నుంచి నువ్వు మాతో చేయిస్తుంది టెంపుల్ రన్ అనే సంగతి మాకు తెలుసు, ఈ ఒక్కరోజే ఉంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని తీసుకెళ్లాల్సింది అని గొడవ చేసింది. ఎనీవే కానీ అంత టైర్డ్ అయ్యి వచ్చి అలా కూర్చుంటే ఆ చల్లని గాలి, ఫుల్ మూన్ డే, ఆ చంద్రుడు, వావ్! అండ్ ఆ అలల సౌండ్ ఎంత బాగుందో తెలుసా రాత్రిపూట. అబ్బా అలసట అంతా తగ్గిపోయింది తెలుసా అండి. సో వచ్చి కూర్చొని కాసేపు అలా టైంపాస్ చేసి మంచి బొరుగుల మసాలా తీసుకుని ఆహా ఆ కిక్కే వేరబ్బా. సో ఫైనల్గా అయితే ఆర్కే బీచ్ని ఎంజాయ్ చేసి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ 45 మినిట్స్ జర్నీ చేయాలి కదా, మళ్ళీ రేపు పొద్దున్నే పూరి వెళ్ళాలి. మరి పొద్దున్నే కలుద్దామా? ఉంటానండి, బాయ్ బాయ్.